ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సాయి బంధువులకు మరియు హిందూ సోదరులకు, ఆత్మస్వరూపులకు, సనాతన ధర్మ ప్రియులకు అందరికీ నమస్కారం. లలిత్ కుమార్ గారు, వయసులో మీరు చిన్నవారు, అయినా కానీ ఒక ధర్మం కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా మన సనాతన ధర్మం కోసం, హిందూ మత సిద్ధాంతాలని గౌరవిస్తూ వాటిని నిలబెట్టుకోవడానికి వాటికి అవరోధం కల్పిస్తున్న వారి మీద యుద్ధం చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తూ, అభిమానిస్తూ కూడా ఉంటాను. ఎందుకంటే ఒక ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, సమర్థించడం కోసం, అవతల వారు మన ధర్మాన్ని ఎగతాళి చేస్తుంటే సరైన సమాధానం ఇవ్వాలి అని అనుకోవడం ఒక గొప్ప లక్షణం. వేలాది మందిలో, లక్షలాది మందిలో ఎవరో కొంతమంది ఆ విధంగా ముందుకు వస్తూ ఉంటారు. వారినే నాయకులు అంటూ ఉంటారు. ప్రజలు కూడా వారిని నాయకులుగా అంగీకరిస్తారు. మీరు మీలాంటి వాళ్ళు కొంతమంది మన సనాతన ధర్మం, హిందూ ధర్మం తరపున పోరాడుతున్నందుకు, మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక హిందువుగా, ఒక సనాతన ధర్మ ప్రేమికుడిగా నేను ఖచ్చితంగా అభిమానిస్తాను, ప్రేమిస్తాను. అదే సమయంలో ఏదైనా మీరు ధర్మవిద్ధంగా ప్రవర్తిస్తే, మన సనాతన ధర్మానికి అపవాదు తెచ్చేలాగా ప్రవర్తిస్తే దాన్ని కూడా ఖండించవలసిన బాధ్యత సనాతన ధర్మాన్ని ప్రేమించేవారిగా అందరి మీద ఉంటుంది, నాకు ఉంటుంది. కాబట్టి మీరు సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి కానీ, లేదా దాని తరపున పోరాటానికి కానీ నిలబడ్డందుకు మీకు అభినందనలు. అదే సమయంలో ఆ పోరాటం ఎలా ఉండాలి? గౌరవప్రదంగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు, మీరు వాడే భాష, మీ భావాలు అన్నీ కూడా సనాతన ధర్మం యొక్క విలువల్ని పెంచేలా ఉండాలి. హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని చాటుకునేలా ఉండాలి. అవతల వాళ్ళు వెధవ పనులు చేస్తున్నారని మనం కూడా వెధవలుగా మారాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష అనేది చాలా ముఖ్యం కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఒక సామెత కూడా ఉంది. వాగ్భూషణం, మనిషికి భూషణం ఏంటంటే వాక్కే. ఆ వాక్కును బట్టే ఆ మనిషిని సమాజం గౌరవిస్తుంది, చీత్కరిస్తుంది, మీద పడి దాడి కూడా చేస్తుంది నోరు మంచిది కాకపోతే. ఇవన్నీ నీకు తెలియదని నేను అనుకోను. చాలా తెలుసుకున్నావు, కానీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వయసు చిన్నది కదా. కాకపోతే తెలుసుకోవాలి అనే ఆలోచన లేకుండా అంతా తెలిసిన వాడిలా విచ్చలవిడిగా ప్రవర్తించడం నేర్చుకున్నావు. దానివల్లనే నీకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. నువ్వు మంచి కోసం పోరాడినా నువ్వు చెడ్డవాడివి అని అనేలా చేస్తూ ఉంటాయి. కనుక పెద్దవాడికి చెప్తున్నాను, భాష మార్చుకో. భావాలు కూడా ఉన్నతంగా, నిజాయితీగా వ్యక్తపరచు. అవతల వాళ్ళని దెబ్బకొట్టడానికి ఎలా పడితే అలా మాట్లాడిస్తే సరిపోతుంది, గెలిచిపోతాం అనుకుంటే అది ఎప్పటికీ కూడా నిజం కాదు. అలాగే సినిమాలో హీరోలు తమ అభిమానుల కోసం కొన్ని డైలాగులు చెప్తుంటారు. అంటే సందర్భం ఉన్నా లేకున్నా పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసి అభిమానుల చేత వీళ్ళలు విజిల్స్ చేయించుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలని సందర్భం లేకుండా మాట్లాడేస్తుంటారు అభిమానుల మెప్పు కోసం. అది తేలిపోతుంది. విఘ్నులు, మేధావులు మెచ్చుకోరు, అసందర్భంగా ఉంది అంటారు. అలాగా మీరు మాట్లాడేటప్పుడు ఎగతాళి చేస్తూ
డ్రామా యాక్టర్ లాగా, సినిమా యాక్టర్ లాగా డైలాగ్ డెలివరీ మారుస్తూ అది మిమ్మల్ని మెచ్చుకునే, మిమ్మల్ని ఫాలో అయ్యే వారికి ఉత్సాహాన్ని ఇవ్వచ్చు. కానీ మీరు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో, ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ విషయం పక్కకి వెళ్ళిపోతుంది. మీరు చెప్పిన విషయాన్ని, మీరు చెప్పే పద్ధతిని బట్టి మీ మీద చిరాకు తెప్పిస్తుంది, కోపాన్ని తెప్పిస్తుంది, ద్వేషాన్ని కూడా తెప్పిస్తుంది. అంటే ఇవన్నీ మార్చుకొని ఒక హుందాగా, ఎందుకంటే ఒక ధర్మం తరపున నిలబడి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఆ హుందాతనం లేకపోయినా తెచ్చుకొనైనా మాట్లాడాలి. మీ మనసులో ఇంకా అల్లరి చిల్లరి మనస్తత్వం ఉన్నా, మనం కెమెరా మీదకి వచ్చాం, మనం మాట్లాడేది కొన్ని వేల మంది చూస్తారు, అందులో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు, స్త్రీమూర్తులు ఉంటారు. అంటే వాళ్ళందరికీ నచ్చేలాగా ఉండాలి, నొచ్చుకునేలా ఉండకూడదు. నేను చెప్పే విషయం వారికి అర్థం కావాలి అనే కొన్ని సూత్రాలని ఆధారం చేసుకొని మీరు మాట్లాడితే మరికొంత మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రమణానంద గారి మీద ఏదో ఒక వీడియో చేశారు. ఆయన పరిపూర్ణానంద సరస్వతి స్వామివారిని ఛాలెంజ్ కాసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ పుస్తకాన్ని పెట్టుకొని చేశారు. ఆ సందర్భంలో మీరు ఒక మాట అన్నారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ విషయాల్ని, ఇతను చేసిన కొన్ని పనులు, అంటే రాముని ఫోటోలు తీసేయడం, కొన్ని పనులు చేశారు ఆయన, అవి మీరు చదివారు. దీన్ని ఖండించకపోతే ఒక అబ్బా అమ్మకు పుట్టిన వాళ్ళు అయితే మీరు అని సాయి బంధువులకు అన్నారు. అది అనవలసిన మాటేనా, అనే మాటేనా? ఒక ధర్మానికి ప్రతినిధిగా మాట్లాడుతూ అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులని సమాజం ఎంతగా అసహించుకుంటుందో తెలుసుకోకుండా అంత విచ్చలవిడిగా, అంటే మనిషి అన్నవాడు సంస్కారవంతుడు, చదువుకున్నవాడు ఎవడూ మాట్లాడాలి అటువంటి మాటలు. నేను మొన్ననే చెప్పాను, సాయి బంధువుల్లో ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. మీరు అనే మాటలు వాళ్ళందరికీ తగులుతాయి కదా. ఖండించడం అంటే ఏమిటి? ఇలా వీడియోలో ఖండించడమా, పేపర్లలో ఖండించడమా? ఎలా ఖండించాలి? ఎంతమందికి వీడియోలో ఖండించే అవకాశం ఉంటుంది? ఎంతమందికి పేపర్ ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంటుంది? కనుక రమణానంద గారు చేసినటువంటి ఆ పని కూడా అతని వ్యక్తిగతం. ఒక మతంలో నుంచి మరొక మతంలోకి పోయినప్పుడు మతం మారే స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మారుతూ ఉంటారు. మతం మారడం అంటే ఏంటి? ఈ మతం నాకు నచ్చలేదు, ఈ దేవుళ్ళు నాకు నచ్చలేదు, నేను వేరే మతం నాకు నచ్చింది, ఆ మతానికి సంబంధించిన దైవం కూడా నచ్చాడు అని అనుకున్నప్పుడు మారుతారు. మారినప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఏ మతం అయితే నచ్చలేదు అనుకున్నారో ఆ మతానికి సంబంధించిన దేవతల్ని తీసేసుకొని కొత్త మతానికి సంబంధించిన వాటిని పెట్టుకుంటారు. అందులో తప్పేముంది? దాన్ని చూపించేసి ఆయన చేసిన పని చూశారా? బాబాగారు భక్తులందరూ కూడా ఈ విధంగానే మన సనాతన దైవాల్ని తీసేసి పడేసి బాబాగారిని పూజిస్తుంటారు అని నిరూపించడానికి అది రమణానంద చేసిన పని. ఇంకా కొంతమంది కూడా చేసి ఉండవచ్చు, అది వారి వ్యక్తిగతం, మనమేం చేయలేం. తప్పని వాళ్ళని మనం దండించలేం, కొట్టలేం, మనకు అధికారం లేదు కదా. మతం మారే స్వేచ్ఛ ఉన్నట్టుగానే దైవాలను మార్చుకునే స్వేచ్ఛ కూడా ఉంది. నీకు అన్నీ తెలుసు, పురాణాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, వేదాలు ఉపనిషత్తులు అన్నీ చదివిన వాడివి, మంచి మేధావి కదా. అన్నమయ్య గారు మొదట శివారాధకుడు, వారి కుటుంబం శివభక్తులు. మరి ఆయన విష్ణు భక్తుడిగా మారిన తర్వాత శివుణ్ణి ఆరాధించినట్టు మనకు ఎక్కడ కనపడదు. పరమ వైష్ణవ భక్తుడిగా మారిపోయాడు.
ఆయన మీదనే వేలాది గీతాలు రచించాడు, సంకీర్తనలు ఆలపించాడు. అలాగని అన్నమయ్య గారిని దూషిస్తామా? శివుణ్ణి మర్చిపోయి వెంకటేశ్వర స్వామి భక్తుడు అయిపోయావు, వెంకటేశ్వర స్వామి మీదనే కీర్తనలు రాశావు అని అన్నమయ్యని దూషిస్తామా? దూషించావా నువ్వు ఎప్పుడన్నా అన్నమయ్యని? అది భక్తిలో కలిగే ఒక మార్పు. పూర్వజన్మ రుణానుబంధంగా మనం కొంతకాలం ఒక దాంట్లో ఉండొచ్చు, తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ మన కర్మ సిద్ధాంతం చెప్తారు కదా, మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటాయి. ఇప్పుడు నిన్ను నువ్వే నేను వినిన దాన్ని బట్టి అది నిజమైతే ఓకే, నిజం కాకపోతే సారీ, నువ్వు హిందూ మతంలోంచి క్రైస్తవంలోకి వెళ్ళావని చెప్తారు. మళ్ళీ అక్కడ ఏమీ లభించలేదు, దొరకలేదని చెప్పి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చావు. ఆ తర్వాత సాయిబాబా భక్తుడిగా మారావు. ఆ తర్వాత సాయిబాబాని వదిలేసేసి మళ్ళీ ఇలా వచ్చావు అంటారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటావు? ఎందుకు చేసావు? ఇలా నువ్వు అన్నీ మార్చుకుంటూ పోతున్నావు అని చెప్పి నిన్ను తిడితే నీకు ఓకేనా? నువ్వు హిందూ మతం నుంచి ఒకవేళ క్రైస్తవంలోకి వెళ్ళి ఉంటే, అలా వెళ్ళావు అని చెప్పి నిన్ను తిడితే నీకు ఓకేనా? ఎందుకు వెళ్ళావు అలాగా? హిందూ మతంలో నీకు ఏదో దొరకలేదు, నీకు సాటిస్ఫాక్షన్ లేదు, క్రైస్తవ మతం ఏదో బాగున్నట్టు అనిపించింది, వెళ్ళి ఉంటావు. ఒకవేళ వెళ్ళి ఉంటే సుమా, సరే వెళ్ళకపోతే అది వదిలేద్దాం. కానీ బాబా గారిని ఎందుకు పూజించావు? రాముడు కృష్ణుడు ఉండగా, సనాతన దైవాలు ఉండగా బాబా భక్తుడికి ఎందుకు మారావు? అంటే నీకు ఈ రాముడు, ఈ కృష్ణుడు, ఈ పరమేశ్వరుడి దగ్గర నుంచి నీకేమీ అనిపించలేదు, నీకు ఎటువంటి అనుభూతి కలగలేదు, అందుకనే బాబాని ఆశ్రయించావు. అక్కడ మళ్ళీ ఏమీ అనిపించలేదు, ఏమీ రాలేదు బాబా దగ్గర నుంచి, మళ్ళీ ఇటు వచ్చావు. అంతే కదా, రమణానంద చేసింది కూడా అదే. ఆయనకి రాముడి దగ్గర నుంచి ఏమీ అనిపించలేదు, మళ్ళీ బాబా దగ్గరికి వచ్చాడు, అక్కడ ఏదో లభించింది, ఆనందం కలిగింది. సరే, నాకు ఇక్కడ ఆనందం కలిగింది, నేను కోరుకున్నది లభించింది కదా అని చెప్పేసి రాముని కృష్ణుని తీసేసి ఉంటాడు. అది ఆయన వ్యక్తిగతమే. నీకు ఎలాగైతే మారుకుంటూ వచ్చావో ఆయన కూడా అలా మారుకుంటూ వచ్చాడు. అంత మాత్రం చేత అతన్ని మనం దూషించడానికి మనకు అధికారం లేదు. అది వ్యక్తిగత స్వేచ్ఛ. ఏ ఆరాధన ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, దాన్ని తప్పుపట్టడం కూడా తప్పే రాజ్యాంగం ప్రకారంగా. దానికి సాయి భక్తులకు ముడిపెట్టి దీన్ని ఖండించకపోతే ఒక అబ్బకు అమ్మకు పుట్టిన వాళ్ళు అయితే అనే పదం వాడేవే, ఎంత దుర్మార్గం ఆలోచించు. మనిషివేనా నువ్వు? నిన్ను మనిషి అని అనవచ్చా? సాయి భక్తులందరినీ అంత నీచమైన పదాలతో దూషిస్తే నిన్ను మనిషి అని అనవచ్చా అని అడగాలని అనిపిస్తుంది. ఎంత బాధ కలుగుతుంది ఆ మాటకి. ఆ మాట అర్థం ఏంటి తెలుసా? తెలిసే మాట్లాడుతున్నావా? ఆ మాటకు అర్థం తెలుసుకొని మాట్లాడుతున్నావా? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? కడుపుకి అన్నం తినే మాట్లాడుతున్నావా మనం? ఇదేనా మన సనాతన ధర్మం మనకు నేర్పించింది, హైందవ ధర్మం నేర్పించింది? సాయి భక్తులంటే నీకు ద్వేషం కాబట్టి ఎంత మాట పడితే అంత మాట అనేయాలని అనిపిస్తుంది కదా, తప్పు కదా. అలాంటి మాటలు అందరికీ వస్తాయి, నాకు కూడా వస్తాయి. నేను నీ వయసు నుంచి వచ్చిన వాడిని కదా, అంతకంటే ఎక్కువే వస్తాయి. కానీ నా గురువు నాకు సంస్కారం నేర్పించాడు. నీ ధర్మం సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటున్నావు కదా, మరి ఆ సనాతన ధర్మం నీకు అది ఎందుకు నేర్పించలేదు? ఎదుటి మనుషులకి గాయం కలిగేలాగా, వేదన కలిగేలాగా, ఎటువంటి కారణం లేకుండా వారికి బాధ కలిగేలాగా మాట్లాడాలి అనే ఆ మాటల్ని నీకు నేర్పించింది మన సనాతన ధర్మమా? ఒకసారి ఆలోచించు. తప్పు చేసిన వాళ్ళని దండించవచ్చు, దొంగతనం చేసిన వారిని లేదా రకరకాల నేరాలు చేసిన వాళ్ళకు కూడా కొట్టడానికి వీలు లేదు అని చెప్పి పోలీసులకి చట్టం చెబుతుంది, కోర్టు ముందు హాజరుపరచాలని చెప్తుంది. తప్పు చేసిన వాళ్ళని కూడా స్కూళ్ళల్లో విద్యార్థులని విద్యాబుద్ధులు నేర్పించే గురువులు కూడా కొట్టడానికి వీలు లేదు అని చట్టాలు చెప్తున్నాయి. అటువంటప్పుడు నీకు ఏం అధికారం ఉందని?
సాయి భక్తులకు నువ్వు తల్లివా, తండ్రివా, తాతవా, దాతవా, గురువా, లేదా రాజ్యాన్ని పరిపాలించే రాజువా? కోట్లాది మంది సాయి భక్తుల్ని నీ నోటికొచ్చినట్టుగా దూషించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఏమన్నా ఎవరు ఏమి అనరు, ఏమి చెయ్యలేరు, సోషల్ మీడియా అలా ఉంది అని అనుకొని చేస్తున్నావా? ఎదురుపడి ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అలా అనగలమా? సాయి భక్తులు నీకు ఎదురుపడ్డప్పుడు మీరు ఒక అమ్మకు అబ్బకు పుట్టిన వాళ్ళైతే అనగలమా? అంటే ఎలా ఉంటుంది అప్పుడు ఒకసారి ఆలోచించు. అక్కడ అనం, ఇక్కడ కెమెరా ముందు మన ఇష్టం. అది విని ఎవరైనా బాధ కలిగి ఏదైనా కోపంతో నీ మీద ఏమైనా దండయాత్రకు వస్తే, దాడికి వస్తే దాన్ని మళ్ళీ బూచిగా చూపించి ఇదిగో సాయి భక్తులు నా మీదకి వచ్చారు, దండయాత్రకు వచ్చారు, నన్ను కొట్టారు, తిట్టారని చెప్పేసి గొడవలు రెచ్చగొట్టడానికేనా ఈ ప్రయత్నాలన్నీ? అలా కనిపించట్లేదు? అంత అవసరం ఉందా? రమణానంద గారు రాముని ఫోటో తీసేస్తే సాయి భక్తులకు ఏమైనా సంబంధం ఉందా? అసలు సాయి భక్తులకు ఆ విషయం తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఏం చేస్తారు? అలా చేసే అధికారం ఉంటే మన హిందూ మతంలోంచి చాలామంది మతాలు మారి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయి మన హిందూ సోదరులే మొన్నటిదాకా మన మతంలో ఉన్న వాళ్ళే మైకులు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ మన దేవతల్ని దూషిస్తూ ఉంటే ఇంతకాలం వినుకుంటూ బతికాం కదా. ఎవ్వరు దాన్ని ఖండించలేదే, కనీసం పోలీస్ కేసులు పెట్టలేదే. మా హిందూ మతాన్ని, మా దేవతల్ని ఇలా దూషిస్తున్నారు వీధుల్లో అని పెట్టారా? నువ్వు పెట్టావా? ఎక్కడైనా కేసు పెట్టావా క్రైస్తవుల మీద? అలా మైకులు పట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళు, కరపత్రాలు పంచుతున్న వాళ్ళు, విగ్రహారాధన మంచిది కాదని చెప్తున్న వాళ్ళ మీద ఎక్కడైనా కేసు పెట్టావా? లేదు కదా. మరి ఎలా నువ్వు అంత మాట అనగలిగావు? అది నాకు తగులుతుంది, నాలాంటి వాళ్ళకు తగులుతుంది. అంత మాట అన్న తర్వాత నేనేమనాలి, నాలాంటి వాళ్ళు ఏమనాలి నిన్ను? చాలా 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 తప్పుగా మాట్లాడుతున్నావు, ఘోరంగా మాట్లాడుతున్నావు, క్షమించరాని విధంగా మాట్లాడుతున్నావు. కనుక ఆ మాటని కంట్రోల్ చేసుకొని అదుపులో పెట్టుకొని నువ్వు చెప్పదలుచుకునేది ఏంటో చెప్పు. విషయం చెప్పు. బూతులు ఎందుకు, వెటకారాలు ఎందుకు చెప్పు. చెప్పాను కదా, నేను నిన్ను అభిమానిస్తాను నువ్వు చేస్తున్న ఒక పోరాటానికి. అలాగే అందులో ఎంత అస్తవ్యస్తంగా అందరూ తప్పులు పట్టేలాగా, కేసులు పెట్టేలాగా ఎందుకు కేసులు పెడతారు? మన ధర్మం కోసం మనం పోరాడితే కేసులు ఎవరైనా ఎందుకు పెడతారు? ఆ పోరాటం సక్రమంగా ఉంటే ఎవరు పెట్టరు. ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉంటే కేసులు పెడతారు. ఎందుకు అలా మనం మాట్లాడాలి? ఎందుకు అలా కేసులు పెట్టించుకోవాలి? మంచిగా మాట్లాడండి, మంచిగా చెప్పండి. చెప్పే విషయం కాదు, మీ విషయం ముఖ్యం కదా. మనం చెప్పాలనుకున్నది ముఖ్యం, కానీ భాష ఎందుకు దానికి అలాగా? అవతల వాళ్ళని రెచ్చగొట్టేలాగా, బాధ పెట్టేలాగా భాష ఎందుకు? కాబట్టి ఆ వీడియోలో మీరు వాడిన పదాలు చాలా చాలా ఎంత చెప్పినా తక్కువే. చాలా దుర్మార్గమైన పదం వాడారు. మరి అటువంటి పదాలు వాడినప్పుడు కేసులు పెట్టరా? పెడతారు. కనుక మరొకసారి మీ భాషని సంస్కరించుకుంటూ మీరు చెప్పాలనుకున్నది చక్కటి భాషతో చెప్తూ, చక్కటి భావంతో చెప్తూ హైందవ సమాజాన్ని, సనాతన ధర్మ ప్రేమికుల్ని చైతన్యపరుస్తూ మీరు ప్రశాంతంగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాల వారు ప్రశాంతంగా ఉండేలా చక్కటి భాష ఉపయోగిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని, అలాగే బాబాగారి గురించి కానీ, బ్రహ్మకుమారిల గురించి కానీ, లేదా ఇంకా ఏ ఇతర సంస్థల గురించి కానీ మాట్లాడేటప్పుడు అందులో ఉన్నటువంటి లోటుపాట్లని చక్కటి భాషతో, చక్కటి భావంతో, ఒక విద్యావంతుల్లాగా, సంస్కారవంతుల్లాగా మాట్లాడుతూ మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క విలువని పెంచుకుంటూ దాని ద్వారా మన సనాతన ధర్మానికి, మన హిందూ మతానికి మంచి పేరు తెచ్చేలాగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, సాయిబాబా భక్తుడిగానే కాకుండా
సనాతన ధర్మ ప్రేమికుడిగా, ఒక హైందవ జాతికి సంబంధించిన వ్యక్తిగా, భారతీయుడిగా నా ధర్మాన్ని నీలాగే నేను అమితంగా ప్రేమించేవాడిగా నీకు ఈ సూచన చేస్తున్నాను. ఆ పదాలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా నువ్వు వీడియో చేసి పెడితే నీ సంస్కారం చాలా గొప్పది. ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళుగా అన్నావు కదా, దాన్ని నువ్వు వెనక్కి తీసుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఒక వీడియో చేసి పెడితే నీ సంస్కారం గొప్పది. అటువంటి నీ సంస్కారానికి నేను నమస్కరిస్తాను. సాయిరామ్.